హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా అందరి ఫేవరెట్ అయిన గోంగూర పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆ బాండీ కొంచెం వేడైన తర్వాత అందులో గుప్పెడు వేరుశనగగుళ్ళు వేసుకోవాలండి. ఆ గుప్పెడు వేరుశనగగుళ్ళు వేసిన తర్వాత వాటిని చిన్న మంట మీదే బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టే వేపాలండి, బాగా వేగుతాయి. హైలో పెడితే మాడిపోతాయి, కానీ లోపల పచ్చిగా ఉంటాయి. సిమ్లో బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం సైజు టమాటాలు 2 టమాటాలు వాష్ చేసుకొని ముక్కలుగా కోసుకొని వేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఇలా నూనెలో వేగించాలండి టమాటో ముక్కల్ని. అలా వేయించిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకుందాం. అదే టమాటోల్లో మీడియం సైజ్ కట్టలు అయితే 3 కట్టలండి, చిన్న సైజ్ అయితే 4 కట్టలు. శుభ్రంగా 4-5 సార్లు ఇసుకంతా పోయేలా వాష్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక 10 పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేసి మగ్గించాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత చూసారా మొత్తం ఎలా మగ్గిపోయిందో. ఇలా మగ్గిపోయిన తర్వాత వేరుశనగ పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మగ్గపెట్టుకున్న గోంగూరను అది వేసుకొని అందులో సరిపడగా ఉప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పక్కకు తీసిన తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయ ముక్కలుగా కోసుకొని జస్ట్ కచ్చాపచ్చాగా ఇలా నూరుకోవాలండి. ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత అందులో మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అవి కూడా వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పచ్చంతా పోయేలా బాగా వేపుకోవాలండి పోపుని. అప్పుడే బాగుంటుంది, పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా వేపుకున్న తర్వాత ముందుగా రుబ్బుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి, గోంగూర పచ్చడిని. తర్వాత అందులో ఉల్లిపాయలు కచ్చాపచ్చగా నూరుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు కనుక సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే అందరికీ ఎంతో నచ్చే గోంగూర పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని